హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. నేను మీ స్వాతి బూరా అండి. ఈ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాల గురించి తెలుసుకుందామండి. మొదటగా ఆగస్టు 13 మనకి గురువారం శ్రావణ మాస ప్రారంభం అవుతుందండి. ఆగస్టు 17 సోమవారము మనకి ఆగస్టు 17 సోమవారం తొలి శ్రావణ సోమవారం అవుతుంది. ఆగస్టు 18 మంగళవారం మంగళ గౌరీ వ్రతము. అంటే మనం పెళ్ళి కాని వారు కానీ పెళ్ళైన వారు కానీ చేసుకోవచ్చు. ఆగస్టు 21 శుక్రవారం వరలక్ష్మి వ్రతము. ఆగస్టు 23 ఆదివారము మనకి శ్రావణ పుత్రద ఏకాదశి వస్తుందండి. ఆగస్టు 24 సోమవారము. ఆగస్టు 24 సోమవారము మనకి రెండో శ్రావణ సోమవారం వస్తుందండి. ఆగస్టు 25 మంగళవారము మంగళ గౌరీ వ్రతము మళ్ళీ వస్తుందండి, సెకండ్ వీక్. నెక్స్ట్ ఆగస్టు 28 శుక్రవారం వరలక్ష్మి వ్రతము. అంటే కొన్ని సంప్రదాయాల్లో ఓకే, ఇదే ఆగస్టు 28 రోజు రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ కూడా మనం జరుపుకుంటాము. నెక్స్ట్ ఆగస్టు 31 సోమవారము మూడో శ్రావణ సోమవారం సంకటహర చతుర్థి కూడా వస్తుందండి ఆ రోజు. నెక్స్ట్ సెప్టెంబర్ 4 శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి. సెప్టెంబర్ 7 సోమవారము నాలుగవ శ్రావణ సోమవారం అవుతుందండి. ఇదే లాస్ట్ ఆఖరి వారం. అజా ఏకాదశి కూడా అని కూడా అంటారు. నెక్స్ట్ సెప్టెంబర్ 10కి మనకు శ్రావణ మాసం అనేది పూర్తవుతుందండి. ఈ శ్రావణ మాసంలో మెయిన్గా ఒకటి గమనించగలరండి, నాగుల పంచమి వంటి కొన్ని పండుగల తేదీలు ప్రాంతీయ పంచాంగ సంప్రదాయాల ప్రకారం అంటే అమాంత, పూర్ణిమంత, మాంత ఆధారంగా మారవచ్చు. అంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని పంచాంగాలు యూజ్ చేస్తారండి. సో డిఫరెంట్ డేట్స్ రావచ్చు నాగుల పంచమికి మనకి. సో అది ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ మీ కుటుంబం అనుసరించే తెలుగు పంచాంగాన్ని పరిశీలించండి. థ్యాంక్ యూ.